5ంటికి లేచి పాలు పోసి మళ్ళీ కాలేజీకి వెళ్ళేవాడు. ఆ సైకిల్ మీద ఇళ్ళ మీద తిరిగి పాలు పోసేవాడు. అబ్బా, పాలు పోసి మళ్ళీ అక్కడి నుంచి వచ్చేసి కాలేజీకి వెళ్ళేవాడు. అలా 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 100 ఎకరాల రైతు అలా చితికిపోయి ఆడకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి అలా 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 వాళ్ళు ఇచ్చేశారు. ఈరోజు మన వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీ రామారావు గారి జిల్లా పామర్రు మండలం నిమ్మకూరు గ్రామంలో ఎన్టీ రామారావు గారు పుట్టి పెరిగినటువంటి ఇల్లు, అలాగే ఎన్టీ రామారావు గారి ఫుల్ హోమ్ టూరు ఈ వీడియోలో నేను చేయాలనుకున్నానండి. వీడియో అయితే చాలా బాగుంటుంది. ఎన్టీ రామారావు గారు అభిమానులు, ఎన్టీ రామారావు గారిని అభిమానించే వాళ్ళందరూ కూడా ఈ వీడియో చూడంగానే ఒక లైక్ చేసి ఒక కామెంట్ మాత్రం పెట్టండి. ఎన్టీ రామారావు గారి గురించి చాలా విషయాలు ఈ వీడియోలో నేను మాట్లాడాలనుకున్నానండి. ఎన్టీ రామారావు గారు మహానటుడు, ప్రజానాయకుడు, తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో నిలబెట్టి ఢిల్లీలో అహంకార పెద్దలకు తెలుగు వాళ్ళు కూడా ఉన్నారనేసి నిరూపించిన ఏకైక నటుడు అన్న నందమూరి తారక రామారావు గారు. తెలుగు, తమిళ్, హిందీ, గుజరాతీ భాషలలో 303 సినిమాలు నటించడం జరిగింది. అలాగే ఎన్నో చిత్రాలకు దర్శకత్వం వహించారు, ఎన్నో చిత్రాలకు నిర్మాతగా కూడా పనిచేయడం జరిగిందండి. అలాంటి అన్న నందమూరి తారక రామారావు గారు మన విద్యాభ్యాసం గురించి, అలాగే చిన్ననాటి గురించి, అలాగే ఆయన రాజకీయ జీవితం గురించి, ఆయన సినిమా జీవితం గురించి, ఆయన పుట్టి పెరిగిన ఊరు నిమ్మకూరికి ఆయన ఏం చేశారనే విషయాల గురించి వీడియో స్పష్టంగా మాట్లాడుకుందామండి. వీడియో అయితే చాలా బాగుంటుంది. వీడియో అయితే చూస్తూనే ఉండండి. అందరికీ నమస్తే, హరివిహారీ ఛానల్కి స్వాగతం. ఈ రోజు మన వీడియోలో పామర్రు మండలం నిమ్మకూరు అనే గ్రామం రావడం జరిగిందండి. ఈ నిమ్మకూరు అనే గ్రామం కృష్ణా డిస్టిక్ అనే సంగతి మీరు అందరికీ తెలిసిన విషయమే. అయితే పామర్రు మండలం అనే విషయం మాత్రం చాలా మందికి తెలీదు. నిమ్మకూరు అంటేనే మొత్తం రాష్ట్రం అంతా తెలియని పేరంటూ ఎవరికి ఉండదు అసలు. అలాంటి నిమ్మకూరు అన్న నందమూరి తారక రామారావు, నట సార్వభౌమ, నట విఖ్యాత నందమూరి తారక రామారావు గారు మన అన్నగారు. నా చిన్నప్పటి నుంచి ఒకే డ్రీమ్ ఉండేదండి నాకు. ఎప్పటికైనా సరే అన్న నందమూరి తారక రామారావు గారు సొంత ఊరైనటువంటి నిమ్మకూరు వెళ్ళి నిమ్మకూరులో ఒక వీడియో చేయాలని నా డ్రీమ్ అండి. అది ఇన్ని రోజులకి నా సబ్స్క్రైబర్స్ వల్ల, నా వ్యూవర్స్ వల్ల నా కోరిక తీరబోతుందండి. ఇంకా మనం ఏమాత్రం లేట్ చేయొద్దు. నిమ్మకూరు ఊరేది వచ్చామో మన వెనకాల బోటు కూడా ఉంది. మనం నిమ్మకూరు ఊళ్ళోకి వెళ్ళి నందమూరి తారక రామారావు గారు ఇల్లు అయితే మనం చూస్తామండి. వీడియో అయితే స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. ఇంకా మనం ఏమాత్రం లేట్ చేయొద్దు, వెళ్ళిపోతామండి. చూస్తున్నానండి. ప్రజెంట్ మనం నిమ్మకూరు ఊరు రావడం జరిగిందండి. మనకి నేషనల్ హైవే పక్కనే నిమ్మకూరు బోర్డు అయితే చాలా స్పష్టంగానూ చాలా క్లియర్ కట్గా కనిపిస్తుంది మనకి. మనం ఇలాగ యూటర్న్ తీసుకుని రోడ్డుకి అవతల పక్కన ఒక ఆర్చ్ ఉందండి. ఆర్చ్ కింద నుంచి వెళ్తే కనుక మనం నిమ్మకూరు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అదే ఈ ఆర్చ్ పక్కనే ఒక రామాలయం ఉందండి. రామాలయం దగ్గరికి వెళ్ళి గుడి కూడా చూసి గుడిలో ఉన్న దేవుణ్ణి దర్శనం చేసుకోండి. ఇదే సెంటర్లో కొంతమంది ఇక్కడ ఉన్నారండి. వాళ్ళని అడిగి ఎన్టీ రామారావు గారి గురించి ఏమైనా కొత్త విషయాలు అడిగి తెలుసుకోండి. ఆయన చిన్న వయసులోనూ ఈ ఊర్లో ఎలా ఉండేవారో అనే విషయాలన్నీ కూడా వాళ్ళ దగ్గర మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దామండి. వీడియో అయితే చాలా బాగుంటుంది. వీడియో అయితే చూస్తూనే ఉండండి. ఎలా ఉందండి బిజినెస్? పర్లేదండి, పర్లేదు, బాగానే ఉన్నదా? రోజుకి ఎంత వస్తుందండి బిజినెస్ మీద? వస్తాయి, రోజుకి 2000 వస్తాయి. 2000 వస్తాయా? సరిపోతుందా మరి మీకు? చాలదండి, మరి తక్కువ. సరిపోకపోయినా మీరు ఇంకా ఏదైనా ఆల్టర్నేటివ్ ఉందా? ఇదేనా? ఇదే ప్రస్తుతానికి ఇదేనా? ఇది నిమ్మకూరు గురించి మీకు ఏమైనా తెలుసా? ఐడియా ఉందా? ఐడియా లేదు. నిమ్మకూరు అంటే అన్న నందమూరి తారక రామారావు గారు పుట్టింది ఇక్కడే కదండి. ఆయన గురించి ఏమన్నా మీకు ఏమైనా తెలుసండి మీకు? అంటే మేము చిన్నపిల్లలు అండి. అంటే పెద్దోళ్ళు కట్ట ఏమైనా చెప్పుకుంటూ ఉంటారు కదా, అలాంటి విషయాలు కట్ట ఏమైనా తెలిసినాయి మీకు ఏమైనా ఎప్పుడన్నా? అంటే పెద్దోళ్ళు చెప్తున్నాయంటే అదే రామారావు గారు సైకిల్ అది వేసుకుని వెళ్ళి చదువుకున్నట్టారా అని చెప్పారా? మీకు అవగాహన ఉందా అసలు ఆయన మీద ఏమన్నా, ఎన్టీఆర్ గారి మీద? అంటే ఒకసారి 2 సార్లు చూసానండి. చూసారా? ఇక్కడికి వచ్చారు? ఇక్కడికి వచ్చారు. అప్పుడు గెలిచినప్పుడు ఒకసారి, తర్వాత ఇంకోసారి వచ్చినట్టున్నారు. ఇది జూనియర్ ఎన్టీఆర్ గారిది. వాళ్ళకి ఇక్కడే కదా ఆడియో ఫంక్షన్ ఏదో పెట్టినట్టున్నారా? అప్పుడు మీరు చూసారా? చూసా. జనం, విపరీతమైన జనం, 10 లక్షల మంది దాకా వచ్చారు. అసలు టాప్ అండి ఆ సంఖ్య అనేది, చాలా టాప్ అప్పట్లో. అవును, బాగా. జూనియర్ ఎన్టీఆర్ గారిని దగ్గర నుంచి చూసారా? చూసా. అంటే దగ్గర అంటే వెళ్తుంటే చూసాం, దగ్గర కదా, ఇట్లా వెళ్తున్నప్పుడు అసలు తీర్చిపోయి ఆ టైంలో రోడ్లన్నీ కూడా. రోడ్లు ఏంటంటే తెల్లారి 5 అయింది, 5, 6 అయింది, మళ్ళీ వెనక్కి తిరుగుతుండే జనాలు వెళ్ళడానికి మళ్ళీ వెనక్కి తిరగడానికి. తెల్లారి గట్ట 6 అయింది.
10 లక్షల జనం అంటే అప్పట్లో మాటలు అసలు. అవును మాట్లాడు. సరేనండి, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సరే ఉంటాను సార్. విన్నారు కదండి, టిఫిన్ సెంటర్ దగ్గర కుర్రోడు ఎన్టీ రామారావు గారి గురించి పెద్దగా అవగాహన లేనట్టున్నది ఆ కుర్రోడికి. అయితే మన ఊళ్ళోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఇంకా పెద్దలు ఉంటారు, పెద్దలను అడిగి ఎన్టీ రామారావు గారి గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ట్రై చేద్దామండి. మన ఊళ్ళోకి వెళ్ళడానికి అయితే ఇంకా 2 కిలోమీటర్ల దూరం అవుతుంది. మనకి ఊళ్ళోకి ఎంట్రన్స్ అవ్వగానే ఎన్టీ రామారావు గారు, బసవతారకుల విగ్రహాలు ఉంటాయండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. వీడియో అయితే చూస్తున్నానండి. ప్రజెంట్ నేను నిమ్మకూరు అనే గ్రామం దగ్గరికి రావడం జరిగింది. గ్రామం అంతా కూడా మన ఎలకమల సైడే ఉందండి. గ్రామం అంతా కూడా ఈ గ్రామంలోనూ మన కొడాలి నాని గారు, జూనియర్ ఎన్టీ రామారావు గారు ఇద్దరు కలిపి అన్న నందమూరి తారక రామారావు గారు, బసవ తారకం గారు విగ్రహాలు ఇక్కడ పెట్టడం జరిగిందండి. ఆ విగ్రహాలు అయితే చూడడానికి చాలా బాగుంటాయి. చాలా కష్టపడి చేశారు. అవి చూడడానికి అయితే అసలు మైండ్ బ్లోయింగ్ అనమాట, అంత బాగుంటాయి. అన్న నందమూరి తారక రామారావు గారు చేసుకున్న అదృష్టాన్ని బట్టి ఆయన సినిమా ఫీల్డ్ని కానీ లేదంటే రాజకీయాలను కానీ శాసించే స్థాయికి ఎదిగారంటే అసలు మాటలతో చెప్పలేమండి. నిమ్మకూరు అనే గ్రామం మొత్తం గడపంతా కలిపి అడిగితే, ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగితే 50 గడప ఉంటుందని చెప్పారు. 50 గడప మాత్రమే ఉన్న ఒక నిమ్మకూరు గ్రామంలో మారుమూల ప్రాంతంలో పుట్టి అంత పెద్ద స్థాయికి వెళ్ళారంటే అసలు అలాంటి మహనీయుడు పుట్టడం ఇక మీదట రాడు. అలాంటి మహానాయుడు పుట్టిన ఊరిని నిజంగా నేను చూపించడం చాలా అదృష్టమైనది. వీడియో అయితే చూస్తున్నానండి. వీడియో అసలు ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలవేపులవుతారు. చూశారు కదండి, నందమూరి తారక రామారావు, బసవ తారకుల విగ్రహాలండి. అడవి రాముడు సినిమాలో నుంచి మా తమ్ముడితోటి ఒక చిన్న పాట పాడించడం జరిగిందండి. ఆ పాట ఎలా ఉందో మీరే చెప్పాలి. వాయిస్ ఎలా ఉందో కామెంట్ రూపంలోకి వచ్చి కామెంట్ తెలియజేయండి. ఎన్టీ రామారావు గారి ఇంటికి మనం ఇంకా బాగా దగ్గరలో ఉన్నామండి. వీడియో అయితే చూస్తున్నానండి. ప్రజెంట్ మనం ఎన్టీ రామారావు గారు, అన్న నందమూరి తారక రామారావు గారు ఇంటి దగ్గర ఉన్నామండి. ఆయన పుట్టి పెరిగిన ఇల్లు అండి ఇది. ఆ ఇల్లు అయితే చాలా బాగుంది. ఇప్పుడు నేను మీకు లోపలికి వెళ్ళి లోపల మొత్తం గదులన్నీ కూడా లోపల ఎలా ఉన్నదో, ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఏ విధంగా ఉందో అదే విధంగా ఉందండి మొత్తం ఇల్లంతా కూడా. దీన్ని ఏ రీమోడలింగ్ చేయించలేదు, సేమ్ స్పష్టంగా అలాగే ఉంది. ఆ ఇల్లంతా కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తానండి. వీడియో అయితే చూస్తానండి. ఏమో నమస్తే అమ్మా, బాగున్నారమ్మా? ఎలా ఉంటుందండి? ఆరోగ్యం గట్రా బాగుంటుందా? ఇది నందమూరి తారక రామారావు గారు వెళ్ళేది ఇదేనండి. రామారావు గారికి మీరు ఏమవుతారండి? మీరు చుట్టాలం కాదులేండి.
మా అబ్బాయి నాన్నగారి దగ్గర నుంచి ఉంటాడు ఇక్కడ 5 పనిలో ఉంటాడు. ఆహా. ఎప్పుడన్నా మామూలుగా ఎన్టీ రామారావు గారికి సంబంధించిన బాలకృష్ణ గారు కానీ లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ కానీ ఎవరైనా వస్తూ ఉంటారండి? వస్తాం ఇక్కడ. ఇక్కడే ఉండి ఇల్లు మెయింటైన్ చేసుకుంటూ ఉంటారండి. ఆడ పొలాలు ఉన్నాయి ఇక్కడ, ఆడ పొలాలు కౌలుకి ఇప్పిస్తా ఉంటాం. మెయింటైన్ చేస్తాం. ఆయన నాన్నగారి దగ్గర నుంచి మా అబ్బాయి ఆయన వాళ్ళ దగ్గర ఉండేవాడు. ఎక్కడంతా మమ్మల్ని చేసుకొచ్చాను కరెంట్ బిల్లు కట్టుకుంటాం. కరెంట్ బిల్ కట్టేసేసి ఇక్కడే మెయింటెనెన్స్ చేసుకుంటా మొత్తం రామారావు గారికి సంబంధించిన ఆస్తులు గట్టని చూసుకుంటే ఇక్కడే ఉంటారండి. మాకు రామారావు గారు అంటే ఎనలేని గౌరవం ఉంటుంది మాకు. అన్నగారు అంటే గౌరవం లేని వాళ్ళు ఎవరు ఉంటారండి? అందుకే ఆయన ఇల్లు మొత్తం చూపించాలని ఉద్దేశంతో బాగు చేశాడండి, ఊరు దేశాన్ని బాగు చేశాడు. దేశమే గర్విస్తుంది ఆయన పేరు చెప్తేనే. ఆయన గురించి 4 మంచి మాటలు చెప్పండి. వంతిల్ని కట్టించాడండి, కాలువలు ఇప్పుడు దిగి వెళ్ళాల్సి వచ్చేది మేడ మీద ఎక్కించుకుని. బలకట్టు ఉండేది, ఆ బలకట్టు ఆ ఏపీ నుండి ఏపీ దిగి వెళ్ళిపోయాడు మునిగిపోయి. అట్టప్పుడు ఆ వంతిల్ని ఆయన కట్టించాడు. మొత్తం అంతా ఆయన కట్టించాడు. మొత్తం అంతా వంతిల్ని కట్టించాడు, బస్ స్టాండ్లు కట్టించాడు, గుడి వెంకటేశ్వర గుడి కట్టించాడు, కాలేజీ కట్టించాడు, గురుకుల పాఠశాల కట్టించాడు ఆయన. విజయవాడ కానించి అంత బస్ స్టాండ్లు, విజయవాడ, కంకిపాడు, ఉయ్యూరు, పామరు, మా శ్రీపట్నం అంతా బస్ స్టాండ్లు కట్టించాడు. రామారావు గారు చేసిన వేరు మర్చిపోయినా తీరదండి ఆయన చేసింది. మేము తెల్లారి స్నానం చేసి ముందు ఆయన పూజ పెట్టి పూజ చేసుకుంటామండి. రోజు ఎన్టీ రామారావు గారికి పూజ చేస్తారండి? దేవుడికి అంతేనండి, మేము ఆడు కూడా చాలా దేవుళ్ళు అంటూ అక్కడ పూజ సామాన్లు పువ్వులు కట్టి పెట్టింది మీరేనా? పూలు అవి పెట్టుకుని మేము దండం పెట్టుకుంటామండి స్నానం చేసి. అమ్మ నిజంగా ఎన్టీ రామారావు గారు అంటే ఎంత గౌరవం ఉంటే చేస్తారమ్మ నిజంగా. ప్రతి ఒక్కరు కూడా ఇదే గౌరవం. ఆయన కూడా కొన్ని చోటాకు వచ్చినా పైనుండి అందరికి వచ్చిన వాళ్ళు దండం పెట్టేవాడు. ఆయన అందరం మనం పయ్యోడమే వాళ్ళు ఎవరో వస్తున్నారా అనేది ఉండేది కాదు, అందరికీ నమస్కారం చేసేవాడు ఆయనే ముందండి. ముందే రామారావు గారు హైదరాబాద్ నుంచి వచ్చాడు, ఆయన చూడటానికి వచ్చేవాడు. మీ పేరేం పేరమ్మా? నా పేరు కమలమ్మ అండి. కమలమ్మ అండి. కమలమ్మ గారు మాత్రం ఎన్టీ రామారావు గారి గురించి ఎంత గొప్పగా చెప్పారు. చాలా థ్యాంక్స్ అమ్మా. మా సబ్స్క్రైబర్స్ కి, మా వ్యూవర్స్ కి మొత్తం ఎన్టీ రామారావు గారి గురించి తెలియని విషయాలు కూడా చెప్పారు. మొత్తం ఇల్లంతా ఒకసారి చూపిస్తానమ్మా మా ఊళ్ళందరికీ. నందమూరి తారక రామారావు గారు ఇదే ఇంట్లో 1923 మే 28వ తారీఖు సాయంత్రం 4:32 లక్ష్మయ్య వెంకటరామమ్మ దంపతులకు జన్మించడం జరిగిందండి. మనకి కనిపిస్తున్న ఈ ఫొటోస్ చూసినట్లయితే కనుక ఎన్టీ రామారావు గారు వాళ్ళ నాన్నగారు లక్ష్మయ్య వెంకటరామమ్మ దంపతులు, అలాగే ఎన్టీ రామారావు గారు బసవతారకం దంపతులు అండి. ఈ ఫొటోస్కి మన ఇంట్లో ఉంటున్న కమలమ్మ గారు ప్రతిరోజు కూడా పూజలు చేసి నైవేద్యం పెడతారండి. రామారావు గారు అంటే అంత భక్తి, అంత శ్రద్ధ అండి. అందుకే ఫోటోల్ని చాలా కలకలలాడుతూ ఉండేలాగా ఎప్పటికప్పుడే ఫోటోని క్లీన్ చేస్తూ చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నారండి కమలమ్మ గారు. ఆ కమలమ్మ గారికి మన అందరి తరపున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేద్దామండి. రామారావు గారు అంటే అభిమానం ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ వీడియో నేను అంకితం చేస్తున్నానండి. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఎన్టీ రామారావు గారి గురించి ఇంకా చాలా విషయాలు ఉంటాయి. కేవలం డబుల్ బెడ్రూము, ఒక కిచెను, ఒక హాల్ ఉన్న ఇంట్లో ఒక మారుమూల ప్రాంతంలో పుట్టినటువంటి ఎన్టీ రామారావు గారు దేశం గర్వించదగ్గ మహాపురుషుడయ్యారు. ఎన్టీ రామారావు గారు పుట్టినప్పుడు ఎన్టీ రామారావు గారి తల్లిగారు రామమ్మ కృష్ణ అనే పేరు పెడదామనేసి ఆలోచన చేయడంతో ఎన్టీ రామారావు గారు వాళ్ళ మేనమామ తారక రాముడు అయితే బాగుంటుందని చెప్పడంతో ఆ పేరు పెట్టడానికి అందరూ ఒప్పుకోవడంతో అది కాస్త తారక రామారావుగా మారింది. పాఠశాల విద్య విజయవాడ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో చదివారు. తర్వాత విజయవాడ ఎస్ఆర్ఆర్ కాలేజీలో చేరారు. ఇక్కడ విశ్వనాథ సత్యనారాయణ తెలుగు విభాగానికి అధిపతి. ఒకసారి రామారావు గారిని ఒక నాటకంలో ఆడవేషం వేయమని అడిగితే రామారావు గారు మీసాలు తీయడానికి ససేమిరా ఒప్పుకోలేదు. మీసాలతోటి నటించడం వలన ఎన్టీ రామారావు గారికి మీసాల నాగమ్మ అనే పేరు తగిలించారు. 1942 మే నెలలో 20 ఏళ్ల వయసులో మేనమామ కుమార్తె అయిన బసవ రామతారకాన్ని పెళ్లి చేసుకున్నారు. వివాహో విద్యనాశయన అన్నట్లు పెళ్ళైన తర్వాత పరీక్షల్లో 2 సార్లు తప్పడం జరిగింది. గుంటూరు ఆంధ్ర క్రిస్టియన్ కళాశాలలో చేరారు. అక్కడ కూడా నాటక సంఘాల కార్యకలాపాలలో చురుకుగా పాల్గొనేవారు. ఆ సమయంలోనే నేషనల్ ఆర్ట్ థియేటర్ గ్రూపు NAT అనే నాటక సంస్థను స్థాపించి కొంగర జగ్గయ్య, ముక్కామాల, నాగభూషణం, KVS శర్మ తదితరులతో చేసిన పాపం వంటి ఎన్నో నాటకాలు ఆడారు. తర్వాతి కాలంలో ఈ సంస్థ కొన్ని చిత్రాలను కూడా నిర్మించింది. ఎన్టీఆర్ మంచి చిత్రకారులు కూడా రాష్ట్రవ్యాప్త చిత్రలేఖని పోటీలలో
ఎన్టీ రామారావు గారికి బహుమతి కూడా వచ్చింది. ఇప్పటి వరకు మనం ఎన్టీ రామారావు గారు బాల్యం గురించి మాట్లాడుకున్నాము. ఇప్పుడు కుటుంబం గురించి మాట్లాడుకుందాము. అలాగే కుటుంబం గురించి మాట్లాడుకునే ముందు ఎన్టీ రామారావు గారు కట్టించినటువంటి కాలేజీ ఒకటి, అలాగే స్కూల్ ఒకటి లోపలికి వెళ్ళి చూసేద్దామండి. ఇంకా ఏమాత్రం లేట్ చేయొద్దు, వీడియో అయితే చూస్తూనే ఉండండి. తారక రామారావు గారు బసవతారకం దంపతులకు 11 మంది సంతానం. 11 మందిలో 7 కుమారులు, 4 కుమార్తెలు. కుమారులు వచ్చి జయకృష్ణ, సాయికృష్ణ, హరికృష్ణ, మోహన్ కృష్ణ, బాలకృష్ణ, రామకృష్ణ, జయశంకర్ కృష్ణ కుమారులు కాగా, లోకేశ్వరి, దగ్గుపాటి పురంధేశ్వరి, నారా భువనేశ్వరి, కంఠమనేని ఉమామహేశ్వరి కుమార్తెలు. రామారావు గారు చలనచిత్ర జీవితం గురించి కూడా మాట్లాడుకుందామండి. రామారావు గారు కాలేజీలో విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు వారి ఆస్తి మొత్తం ఏవో కొన్ని కారణాల వల్ల హరించుకుపోయినప్పటికీ అప్పుడు యుక్త వయసులో ఉన్న రామారావు గారు జీవనం కోసం అనేక పనులు చేయవలసి వచ్చింది. కొన్ని రోజులు పాల వ్యాపారం, తర్వాత కిరాణా కొట్టు, ఆపై ఒక ముద్రణాలయాన్ని కూడా నడిపారంట. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అప్పు చేసేవారు కాదంటండి. రామారావు గారు 1947లో పట్టుబద్ధుడయ్యారు. తదనంతరం అతను మద్రాసు సర్వీసు కమిషన్ పరీక్ష రాశారు. పరీక్ష రాసిన 1100 మంది నుండి ఎంపిక చేసిన 7గురిలో కేవలం 7గురిలో ఒకరిగా నిలిచారంటండి. అప్పుడు అతనికి మంగళగిరిలో సబ్ రిజిస్టర్ ఉద్యోగం లభించింది. అయితే సినిమాలలో చేరాలనే ఆశయం బలంగా ఉండడం వలన ఆ ఉద్యోగంలో 3 వారాల కంటే ఎక్కువ ఉండలేకపోయారంటండి. ఒక ప్రముఖ నిర్మాత బిఏ సుబ్బారావు గారు ఎన్టీఆర్ ఫోటోను ఎల్వి ప్రసాద్ దగ్గర గారు చూసి వెంటనే రామారావు గారిని మద్రాసుకి పిలిపించి పల్లెటూరి పిల్ల సినిమాలో కథానాయకుడిగా ఎంపిక చేయడం జరిగింది. దీనికి గాను రామారావు గారికి అప్పట్లోనూ 1116 పారితోషికం లభించిందంటండి. వెంటనే రామారావు గారు తన సబ్ రిజిస్టర్ ఉద్యోగానికి రాజీనామా చేసేశారు. కానీ సినిమా నిర్మాణం వెంటనే మొదలవలేదండో. ఈలోగా మన దేశం అనే సినిమాలో అవకాశం రావడంతో దానిలో నటించడం జరిగింది. అంచేత రామారావు గారు మొదటిసారి కెమెరా ముందు నటించిన సినిమా మన దేశం అండి. 1949లో వచ్చిన ఈ సినిమాలో రామారావు గారు ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ పాత్ర పోషించడం జరిగిందండి. 1950లో పల్లెటూరు పిల్ల విడుదలైంది. అదే సంవత్సరం ఎల్వి ప్రసాద్ సావు గారు కూడా విడుదలైంది. వెంటనే రామారావు గారు మద్రాసుకి తన నివాసాన్ని మార్చడం జరిగిందండి. సార్, ఇది అన్న నందమూరి తారక రామారావు గారు నిమ్మ తోట ఎక్కడనేసి చాలా మందిని అడగడం జరిగిందండి. ఎవరు చెప్పలేదు. ప్రజెంట్ నేను మీ తోట దగ్గరికి వచ్చిన తర్వాత ఈ తోట ఎవరిదండి? ఇంతకు పూర్వం వాళ్ళ పెద్దవాళ్ళదే, ఎన్టీ రామారావు గారి తండ్రిది, వాళ్ళదంట ఈ నిమ్మతోట. ఈ నిమ్మ తోట అండి. నిమ్మ తోట మీరు మీ పెద్దవాళ్ళు కొన్నారండి ఆయన దగ్గర నుంచి? వేరే వాళ్ళు కొన్నారు, గుడివాడలో ఉన్నారు ఓనర్ గారు, వాళ్ళు కొన్నారు. వాళ్ళ దగ్గర నుంచి వేరే వాళ్ళు కౌలు తీసుకొని చేస్తుంటారు. కౌలు తీసుకుని చేస్తున్నారండి. వాళ్ళ దగ్గర నుంచి మీరు ఎప్పుడు తీసుకున్నారండి? పొలం తీసుకోవడం కాదు, ఊరకాయ కాపు. ఓన్లీ కాపు ఒకటేనండి. ఓకే, ఎలా ఉందండి? దిగుబడి బాగుంటుందండి? పర్వాలా, మరి లేకపోతే వాళ్ళ సొమ్ములు తేల్చాలి కదా. మీకు ఎప్పుడైనా అన్న నందమూరి తారక రామారావు గారు పొలం ఇది అన్న ఫీలింగ్ మీకు ఎప్పుడైనా వచ్చినప్పుడు మీకు ఎలా ఉంటుందండి? రామారావు గారిది అంటేనే ఒక ఉత్సాహం కదా. ఒక ఉత్సాహం అండి. రామారావు గారిది అంటే అందుట్లో మనం ఇక్కడ వాళ్ళ దాంట్లో వచ్చాము చూస్తున్నాం అనేది ఇది కలుగుద్ది ఎమోషన్. అసలు రామారావు గారి పేరు చెప్తేనే రోమాలు నెక్కబడుచుకునేంత స్టేజ్ ఉంటది. విరోధి కూడా ఆయన అనుమతిస్తాడు. ఎంత విరోధి అయినా సరే, ఎంత శత్రువు అయినా సరే, ఎన్టీ రామారావు గారి పేరు చెప్పంగానే అబ్బా మహానుభావుడు, మహానటుడు, రాజకీయాల్లో కూడా అంత నెంబర్ 1 అన్న ఫీలింగ్ ఉంటదండి. మనం చెప్పడం తక్కువ అండి. ఆయన గురించి చాలా తక్కువ మనం చెప్పడం. ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళి ఇల్లంతా షూట్ చేశానండి. లోపల కూడా వెళ్ళి మొత్తం ఇల్లంతా తీశాను. నిమ్మకూరు వస్తేనే ఒక ఎమోషన్ వద్దండి. రామారావు గారు వెళ్ళి వచ్చామంటాం, ఒక ఎమోషనల్ ఫీలింగ్ అండి అది. ఆ ఫీలింగ్ అయితే మాకు నా చిన్నప్పటి నుంచి నాకు కోరికండి ఇది. రామారావు గారు ఎప్పుడైనా సరే చూడాలి, ఎప్పుడైనా సరే వీడియో చేద్దామని. ఈ 4 నాకు సెట్ అయిందండి అది. కొంత ఊరు కదా, ఆ బియ్యం తీసుకెళ్తే 60 కేజీల మూట దాని మీద పెట్టుకొని కొంత దూరం వెళ్ళేసరికి పంచర్ అయింది టైరు. ఆ పంచర్ అయిన టైర్ మళ్ళీ ఇరికి రాకుండా అదే సైకిల్ని ఆ బియ్యం మూట నెట్టుకుంటూ విజయవాడ వెళ్ళారు. అబ్బా ఎంత కష్టపడ్డారండి ఆ టైంలో. నేను పట్టుదల ఆయనకి. పాల వ్యాపారం చేశారన్నారు. పాల వ్యాపారం మరి అక్కడే కదా వాళ్ళు. ఇక్కడ కొంచెం చితికిపోయిన తర్వాత ఆడికి వెళ్ళి వాళ్ళ కుటుంబం ఆడుండి 4 గేదెలను పెట్టుకొని పొద్దున్న 5ంటికి లేచి పాలు పోసి మళ్ళీ కాలేజీకి వెళ్ళేవాడు. ఆ సైకిల్ మీద ఇళ్ళ మీద తిరిగి పాలు పోసేవాడు. అబ్బా పాలు పోసి మళ్ళీ అక్కడి నుంచి వచ్చేసి కాలేజీకి వెళ్ళేవాడు. అలా
అలా 100 ఎకరాల రైతు అలా ఈ చితికిపోయి ఆడకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి అలా 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 వాళ్ళు ఇచ్చేసారు. అక్కడి నుంచి అలా సినీ ఫీల్డ్లోకి వెళ్ళడం, తర్వాత 2 ఎకరాలు పొలం మిగిలింది చివరికి. ఈయన గారే మేనమా కూతురు చేసుకున్నాడు. వాళ్ళ బ్రదర్కి విక్రమరావు గారికి పిల్ల ఇవ్వడానికి ఏదో సంబంధం వస్తే పొలం ఎంత ఉందంటే 2 ఎకరాలే. 2 ఎకరాల నుండి మీ ఇద్దరికి చెరొక ఎకరమే కదా, పిల్ల ఇవ్వని వెళ్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి అయినా బ్రతిమాలి నా ఎకరం కూడా మా తమ్ముడి పేరే పెడతాను, 2 ఎకరాలు పిల్లనేమో అని బతిలాడి వాళ్ళ అన్నగారండి రామారావు గారు త్రివిక్రమరావు గారికి మళ్ళీ అలా చెప్పి పెళ్లి చేసిండు. ఇది ఈయన పొలం కూడా ఆయన పేర పెడతాను అంటే అంత అప్పట్లోనే అంత ఎమోషనల్, అంత ప్రేమ అండి, ఉదార స్వభావం. అప్పుడు వాళ్ళు ఆ పిల్లని ఇస్తే పెళ్లి చేశాడు. తమ్ముడు కోసం ఆయన ఎకరాన్ని కూడా త్యాగం చేశాడండి. అదేండి ఆయన అంతకైనా మహనీయుడే. అది సార్ ఉంటాం సార్, ఇంత విలువైన సందేశాన్ని ఇచ్చారు, చాలా గ్రేట్ అండి. రామారావు గారి గురించి చాలా గొప్పగా చెప్పారండి సార్. ఉంటాం సార్. రామారావు గారు తిరిగిన నేల, రామారావు గారు నిమ్మ తోటలో కాలం గడిపిన ఈ జ్ఞాపకాలన్నీ కూడా ఈ నిమ్మ తోట రూపంలో మొత్తం అన్ని అమ్మేయడం జరిగిందండి. అవును, ఇందాక నేను ఎక్కడి వరకు వచ్చానండి, అదే మద్రాస్కి షిఫ్ట్ అయిపోవడం వరకు వచ్చాం కదా. ఎన్టీ రామారావు గారు మొత్తం మకాం అంతా మద్రాస్కి మార్చేశారు. మార్చేసిన తర్వాత 1000 లైట్స్ ప్రాంతంలో ఒక చిన్న గదిలో అద్దెకుండేవారంటండి. ఆయనతో పాటు యోగానంద్ అనే ఒక ఆయన ఉండేవారంట. ఆయన అప్పట్లోనే నిర్మాత కూడా అయ్యారంటండి. 1951లో కేవీ రెడ్డి పాతాళ భైరవి, దాని తర్వాత అదే సంవత్సరం బిఎన్ రెడ్డి మల్లేశ్వరి, 1952లో ఎల్వి ప్రసాద్ గారి పెళ్లి చేయి చూడు, ఆ తర్వాత వచ్చిన కమలాకర కామేశ్వరరావు చిత్రం చంద్రహారం అతనికి నటుడిగా గొప్ప కీర్తిని సంపాదించి పెట్టాయి. ఈ సినిమాలన్నీ విజయవారివే. ప్రతి సినిమాకు నెలకు 500 రూపాయల జీతం, 5000 రూపాయలు పారితోషికంగా ఇచ్చేవారు. పాతాళ భైరవి 10 కేంద్రాలలో 100 రోజులు ఆడిందంటండి. రామారావు గారు రాజకీయ జీవితాన్ని కూడా ఒకసారి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దామండి. రామారావు గారు 1982 మార్చి 29న తెలుగుదేశం పేరుతో ఒక రాజకీయ పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లోనే, ఇది అందరూ కూడా అండర్లైన్ చేసుకోండి, కేవలం 9 నెలల్లోనే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఏకఛత్రాధిపత్యానికి తెరదించుతూ అధికారాన్ని కైవసం చేసుకుని అప్పటి వరకు పనిచేసిన ముఖ్యమంత్రిలో కలగా ఎక్కువ కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా రికార్డు సాధించిన ఏకైక ముఖ్యమంత్రి, ఏకైక సినిమా నటుడు, ఏకైక అన్నిటికి సంబంధించిన ప్రతి దాంట్లోనూ కూడా అన్ని విభాగాల్లోనూ కూడా జయించుకుని ముందుకు వచ్చిన ఎన్టీ రామారావు గారికి మనందరం కూడా ఎప్పటికీ కూడా రుణపడి ఉంటామండి. మన ఆంధ్రప్రదేశ్ తరపున అందరికీ కూడాను. నందమూరి తారక రామారావు గారు జీవితం గురించి వీడియో చేయాలంటే ఒక్క వీడియోతో సరిపోయేది కాదండి. ఆయన కోసం 100 వీడియోలు చేసినా సరే ఇంకా ఆయన చరిత్ర చెప్పేది కాదు, మరిసేది కాదండి. అయినప్పటికీ కూడా ఎన్టీ రామారావు గారు జీవితంలో కొన్ని పాయింట్లను తీసుకుంటే ఈ వీడియోలో చెప్పడం జరిగిందండి. నేను చెప్పిన విషయాల్లో ఏమైనా తప్పులుంటే నన్ను క్షమించండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకున్నాను. వీడియో నచ్చితే కనుక వీడియో చూడంగానే ఒక లైక్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ చూస్తూ కూడా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక వాళ్ళందరూ ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను మంచి మూవీ లొకేషన్తో పాటు మంచి హీరోలు హోమ్ టూర్లు చేస్తూ ఉంటాను కాబట్టి అవన్నీ మీరు మిస్ అయిపోతారు. నేను మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు కూడా మన ఛానల్ వాచ్ చేస్తున్న ఫ్రెండ్స్ అందరికీ జై హింద్.